Once again, good morning to one and all. I want to share with you my feelings, and it's nothing but 2 days back. I used to work in Sri Ram English Medium School as an English faculty for the highest session, 6th to 10th level of standards in Alamanda at Vijayanaram district located. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఆ స్కూల్ డైరెక్టర్ గౌర్నాయుడు and he plays two major roles. One is school director and second one is as a constable from government job which is related to police department Kottavalasa. Moreover, he is one type of person like faculty ఉన్నప్పుడు బాగా పని చేయించుకుంటారు రౌండ్ ద క్లాక్. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఫ్యాకల్టీ బయటికి వచ్చాక ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హిమ్. ఎంటైర్లీ ప్లేస్ ఏ డిఫరెంట్ రోల్. అతని మీద కానీ ఆమె మీద కానీ బ్యాడ్గా ప్రొపగండా చేసి బ్యాడ్ అనేది ఒకటి క్రియేట్ చేసి మొత్తం స్ప్రెడ్ చేయడం అతనికి ఉన్న నైజం. ఈజ్ ద డైరెక్టర్. ఆ స్కూల్ శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మిస్సెస్ జ్యోతి మీద ఉన్నది రిజిస్ట్రేషన్ అయ్యి. మరో విషయం ఏంటంటే బాధాకర విషయం నా ఎక్స్పీరియన్స్. ఈ హైయర్ సెక్షన్కి ఒక ఫ్యాకల్టీ మ్యాథ్స్ ఫ్యాకల్టీ శ్రీను అని ఉన్నాడు. అతను ఎంత రూఢి పర్సన్ అంటే సబ్జెక్ట్ ఏముందో తెలియదు కానీ 6 to 10 చెప్తాడని విన్నా, చెప్తున్నాడు కూడా. వాళ్ళ పాప పూర్ణిమ 10th స్టాండర్డ్ టాపర్ ఆఫ్ ద క్లాస్ అని ఫీలింగ్, కానీ షీ డజంట్ నో ప్రాపర్ నాలెడ్జ్, షీ డజంట్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్. వాళ్ళ అబ్బాయి 8th స్టాండర్డ్, వాడి పేరు కిషోర్. ఇక్కడ మరో ఆశ్చర్య విషయం ఏంటంటే మహాత్మా గాంధీజీ when was he born అని అడిగితే September 19th అని చెప్పాడు. ఫన్. 8th స్టాండర్డ్ స్టూడెంట్ ఫ్రమ్ శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అల్లమండ విజయనగరం డిస్ట్రిక్ట్. అది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రాసెస్. ఇవన్నీ నేను ఫీడ్బ్యాక్ గవర్నమెంట్కి చెప్తే అది మ్యాథ్స్ వాడి వరకు వెళ్ళింది. వాడు నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఎంత దుర్మార్గం పని చేశాడంటే ప్లాన్డ్గా 10 days నుంచి వాళ్ళ కూతురు పూర్ణిమని నేనేదో మిస్బిహేవియర్ అమ్మాయి మీద చేసినట్టు క్రియేట్ చేసి ఆడియో క్రియేట్ చేసి బ్యాడ్ ప్రొపగండా స్టార్ట్ చేశాడు. వాళ్ళ మనుషుల్ని ఇచ్చి కూడా నన్ను హ్యాండిల్ చేయడానికి హీ మేక్ దమ్ టు గెట్ రెడీ ద పీపుల్. ఇదంతా ఎవరు సపోర్ట్తో చేశాడు అంటే గౌర్నాయుడు ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ టీమ్. ఎందుకు అంటే వీళ్ళు ఒక లోకల్ పీపుల్ కనబట్టి. ఎంత దుర్మార్గము అంటే ఒక తండ్రి చేయవలసిన పనేనా, దట్టు టీచర్ ప్రొఫెషన్లో ఉండి కూతురు తన ఈగో ఫీలింగ్ విత్స్టాండ్ చేసుకోవడానికి
కూతురు కూడా అమ్ముకునే రకం అయిపోయాడు ఈ తండ్రి. ఎంత ఘోరం చూడండి. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా అని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. తన మాట నెగ్గించుకోవడం కూతుర్ని కూడా వాడుకొని ఆడుకునే తండ్రులు ఉంటారా అనిపిస్తుంది. అది కూడా ఒక మంచి రెస్పెక్టెడ్ మాస్టర్ అయి ఉంది. సిగ్గు వేస్తుంది. స్కిల్స్, టాలెంట్ ఇవన్నీ ఎలాగ వస్తాయి? చదివి నేర్చుకొని ఇన్స్పిరేషన్ అండ్ లేటర్ ఆన్ ఇంప్రెషన్ ఇవన్నీ చేస్తే వస్తాయి. అంతేగాని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మార్కులు కొట్టి ర్యాంకులు కొడదామంటే ఈజ్ ఇట్ రైట్ ఎడ్యుకేషన్, రైట్ నాలెడ్జ్, రైట్ స్పీచ్, what the right qualities? No way. None of business. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నాది వెరీ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ స్కూల్ అనమాట. సారీ టు సే, తప్పుగా అంటే మన్నించండి, కానీ ఇది ఫ్యాక్ట్, నిజం. మనం చాలామందిని తప్పించుకుంటున్నాం అనుకుంటున్నాం అడతోవలు తొక్కి. కానీ పైన ఉన్నవాడు ఒకటి చూస్తుంటాడు. ఆయన మన లార్డ్ ద గాడ్ అంటాము. ఆయన నుంచి మన మనస్సాక్షి నుంచి మనం ఎప్పటికీ తప్పించుకోలేము. ఇది నిజం, యూనివర్సల్ ట్రూత్. And this is the message what I want to give to the people. Career which plays a vital role in each and everyone's lives. But don't take it advantage of one's goodness. మంచితనంతో ఆడుకోవని ఎవరైనా చూస్తే మస్ అయిపోతారు. ఇస్ ద ఫ్యాక్ట్. And thank you very much to one and all, and have a nice day.